లైవ్ షో దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు ఎల్లుండి వెలువడబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అయితే ఒక్కో సంస్థ సర్వే ఒక్కో రకంగా ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ ఫిగర్స్ కి ఎగ్జాక్ట్ పోల్ ఫిగర్స్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. సర్వేలు ఎగ్జిట్ పోల్స్ లో శాంప్లింగ్ సైజ్ ఎంత అసలు? దీని మీద ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. ఒపీనియన్ పోల్స్ సర్వేలకు ఎగ్జిట్ పోల్స్ కు మధ్య ఎందుకు తేడా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ. ఇక ఏపీ విషయానికి వస్తే పోస్టల్ ఓట్లు ఎటుపడ్డాయి, ఏ ప్రాతిపదికన వైసీపీకి ఎడ్జ్ ఉంటుందనేదే చాలా ఉత్కంఠగా మారుతోంది. తటస్థంగా ఉన్న ఓటర్లు అసలు ఎటు మొగ్గు చూపారనేది కూడా ఇప్పుడు చాలా క్యూరియాసిక్ విషయం. అసలు ఓటర్లు ఎన్నికలకు 6 నెలల ముందే ఎటువైపు ఉండాలో మైండ్లో డిసైడ్ అవుతారా? తెలుగువారికి హంగ్ అసలు అలవాట్లేదు. మరి ఈసారి అవకాశం ఉందా? ఈ అంశాల మీదే మనతో మాట్లాడటానికి విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, చాలా ఉత్కంఠగా చూశారు, చాలా క్యూరియాసిక్గా చూశారు ఎగ్జిట్ పోల్స్. సో కానీ కొత్త సస్పెన్స్ని క్రియేట్ చేశాయి. ఓవరాల్గా చూసుకుంటే గనక నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ అన్నీ కూడా తిరిగి ఎన్డీఏకే పట్టం కట్టబోతుంది. 3వ సారి మోడీ ప్రధాని కాబోతున్నారు. అసలు మోడీ విజయ రహస్యం ఏంటి? అంటే ఇది ఈ విక్టరీ ఇప్పుడు మీరు అన్నట్లు దాదాపేంటి అన్ని సంస్థలు కూడా బీజేపీకి క్లియర్ మెజారిటీ ఇస్తున్నాయి. ఈవెన్ ఎన్నికలకు ముందు ప్రీ పోల్ స్టడీస్ కొంత బీజేపీకి 272 మార్క్ అన్న తగ్గుతాయా, 303 మార్క్ అన్న తగ్గుతాయా అని చర్చ జరిపారు. కానీ ఇప్పుడు దాదాపు ఏకాభిప్రాయం వస్తుంది, బీజేపీ స్పష్టంగా గెలవబోతుందని. అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్లో మొదటిది బీజేపీ మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. 2 మోడీ ఫ్యాక్టర్ దెబ్బతిన్నది అని అనుకున్న వారికి కూడా మోడీ ఫ్యాక్టర్ కాస్త దెబ్బ తగిలితే తగ్గచ్చు, కానీ అది గాయపడలేదు. స్టిల్ మోడీ ఫ్యాక్టర్ ఈజ్ హ్యూజ్లీ రిలవెంట్ ఇన్ ఇండియా. మూడవది ఏంటంటే బీజేపీ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బెంగాల్లో బీజేపీయే ఆధిపత్యం రాబోతుంది. మీరు బీహార్ సౌత్ ఇండియాలో మొదటిసారిగా కేరళలో సీట్ వస్తుంది అంటున్నారు. తమిళనాడులో విడిగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్న సమయంలో సీట్ వస్తుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పెరుగుతోంది, తెలంగాణలో పెరుగుతోంది. కర్ణాటకలో చాలామంది ఊహించింది బాగా దెబ్బ తగులుతుందని, ఇప్పుడు పెద్దగా దెబ్బ తగలకపోవచ్చు అని. సో ఈ లెక్కన చూస్తే సౌత్ ఇండియాలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ జాగ్రఫికల్ స్ప్రెడ్ పెరిగింది, టెరిటోరియల్ ఫుట్ ప్రింట్ పెరగబోతోంది. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఈ ఎన్నిక బీజేపీకి హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్. అంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది, జాబ్స్ ఇన్ఫ్లేషన్ పట్ల కోపంతో ఉన్నారు, హిందుత్వ ఇంకా ప్రభావం చూపడం లేదు, ఇలాంటి అనేక ప్రశ్నలు వచ్చిన సమయంలో కూడా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది అనేది కీలకం. మరి ఎలా చేయబోతుంది, ఎందుకు చేస్తుంది అని మీరు అడిగిన ప్రశ్నకు మొదటి కారణం ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఎలక్టోరల్గా ఓడించే ప్రయత్నం చేస్తున్న వారు కూడా బీజేపీకి ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ కాలేకపోతున్నారు. సో భారతదేశంలో బీజేపీ ఐడియాలజీకి ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ ఐడియాలజీ లెఫ్ట్. కానీ దేశంలో లెఫ్ట్ రోజు రోజుకు బాగా బలహీనపడింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా బెంగాల్లో లెఫ్ట్కి సీట్లు వచ్చేది లేదు, కేరళలో కూడా 1 సీటు 2 సీట్లకు మించి రాదు అనేది ఈ సర్వేలు చెప్తున్నాయి. అందువల్ల మీకు లెఫ్ట్ బలంగా లేకుండా బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ ఉండదు. మీకు 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశ పార్లమెంట్లో లెఫ్ట్కు 60కి పైగా సీట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఇవాళ 6 సీట్లు కూడా లేని పరిస్థితికి వచ్చింది. అందువల్ల బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ లేదు. గ్రామ్సీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు, బీజేపీ లాంటి పార్టీలను ఎలక్టోరల్గా డిఫీట్ చేసినా ఐడియాలజికల్గా డిఫీట్ చేయనప్పుడు ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, ఎక్కువ రోజులు ఉండవు. అందువల్ల మీకు దేశంలో మీరు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ చూడండి, రేవంత్ రెడ్డి చివరి 2 నెలలు మోడీ పైన మాట్లాడాడు, మొత్తం బీఆర్ఎస్ పైన అటాక్. మీరు కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా బీజేపీని కానీ మోడీని కానీ గట్టిగా విమర్శించిన ఒక్క ఉదాహరణ తెలంగాణ చూపండి. మరి అలాంటప్పుడు బీజేపీ పెరగకుండా ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అయితే గట్టిగా మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీని ఎంతో పొత్తు పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగకుండా ఏం చేస్తుంది? ఇలా దేశమంతటా కూడా బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో ప్రత్యర్థులు ఉండడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ హిందుత్వకు సాఫ్ట్ హిందుత్వ, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ రామునికి, కేజ్రీవాల్ హనుమంతుడు. సో ఈ రకమైనటువంటి రాజకీయం నడిపితే మీరు ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టకపోతే జనం మీకెందుకు ఓటేయాలి? అందువల్ల ఇవాళ ఇండియా కూటమి మోడీకి ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్నకు
ఒక కన్విన్సింగ్గా ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ చూపలేకపోవడం ఒక ప్రధానమైన సవాల్. రెండవది, బీజేపీ ఏతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీలు నికరంగా బీజేపీ పట్ల వ్యతిరేక వైఖరి లేరు. వాళ్ళు ఎప్పుడు బీజేపీతో కలుస్తారో లేదో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఉదాహరణ, తెలుగుదేశం పార్టీ ఎంత తీవ్రంగా మోడీని విమర్శించి బీజేపీని విమర్శించి, బీజేపీ మతోన్మాద పార్టీ, మేము పెద్ద చారిత్రక తప్పిదం చేసాం, కలిసామని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు కలిశారు. సో రేపు బీఆర్ఎస్ కలవదన్న గ్యారంటీ ఏమున్నది, ఇంకో పార్టీ కలవదన్న గ్యారంటీ. అందువల్ల నాన్ కాంగ్రెస్ పార్టీలు, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ యొక్క ఒక కాంప్రమైజింగ్ ధోరణి రెండవ కారణం. మూడవది, భారతదేశ ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయ్యాయి. అవునన్నా కాదన్నా నాయకుని చూసి ఓట్లేసే దశకు వచ్చింది. మోడీకి ఒక కౌంటర్ పొలిటికల్ లీడర్ అనేది ఎమర్జ్ కాకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, కానీ ఆ పార్టీలో మెరిట్కి ఆధారంగా లీడర్షిప్ లేదు, ఆ పార్టీకి వారసత్వ ఆధారంగా లీడర్షిప్. బీజేపీ లాగా ఎవరు ఎన్నికల్లో గెలిచి చూపెట్టి వాళ్ళ సత్తా చూపెడితే నాయకుడు, మోడీ వట్టిక నాయకుడు కాలే కదా, ఆకాశం దిగిరాలే. గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించిన తర్వాత ఆయన దేశంలో నాయకుడయ్యాడు. కానీ కాంగ్రెస్లో ఆ అవసరమే లేదు, ఏ సక్సెస్ అవసరం లేదు కదా, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో వచ్చేస్తాడు. సో అందువల్ల మేనేజ్మెంట్ కోటాలు వచ్చే వరకు ఆ టాలెంట్, ఆ మెరిట్ అనేది, మేనేజ్మెంట్ కోటాలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మెరిట్ చూపెడతారు, కానీ ఆ మెరిట్ చూపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇదొక సమస్యగా మారుతుంది. తర్వాత బీజేపీతో సమానమైన ఆర్గనైజేషన్ లేకపోవడం. నీకు బలమైన ఆర్గనైజేషన్ లేకుండా రాజకీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోలేవు. మీరు ఇప్పుడు ఈ ఎన్నిక 2014-19తో పోలిస్తే కాస్త అపోజిషన్కు ట్రాక్షన్ వచ్చిన నిజం. ఈవెన్ ఇప్పుడు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా ఎంతో కొంత అపోజిషన్కు పెరుగుతాయంటున్నారు, కానీ టూ లిటిల్ పెరిగేది. అందువల్ల ఒక ఆర్గనైజేషనల్ ఎఫర్ట్ లేకుండా, ఒక బలమైన నిర్మాణం లేకుండా మీరు బీజేపీకి ప్రాంతీయ పార్టీలు ఎక్కువ విజయం సాధించగలుగుతున్నాయి కాంగ్రెస్తో. కారణం ఏంటంటే అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత ఆర్గనైజేషన్ ఉండడం వల్ల ఎదుర్కోగలుగుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషనల్గా రివైవ్ కాకుండా, లేదు మరో జాతీయ పార్టీ ఆర్గనైజేషనల్గా ఒక ఆల్టర్నేటివ్ లేకుండా బీజేపీని ఓడించడం అనేది చాలా పెద్ద సమస్య. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, భారత రాజకీయాల్లో మీకు సంకీర్ణ రాజకీయాలు అనివార్యమైతే ప్రజలు ఆహ్వానిస్తారు తప్ప, బలమైన నాయకత్వం కావాలి, ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలనే కోరిక కూడా ఉంటుంది. అందువల్ల మీకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్కు 150-160 సీట్లు, సెకండ్ టైం అధికారంలో కాంగ్రెస్కు 200 సీట్ల పైగా వచ్చాయి. అందువల్ల ఇవాళ ప్రతి ఒక్క మనిషికో 50 సీట్లు వస్తాయంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక 150 సీట్లు 200 సీట్లు తెచ్చుకొని ఈ కూటమికి నేను ఇరుసులాగా పనిచేస్తానంటేనే ప్రజలు విశ్వాసం పొందుతారు. లేదంటే మీరు 10 మంది 20 మంది కలిసి మనసు 10 సీట్లు వేసుకొని నేను అధికారంలోకి వస్తా అంటే జనం యాక్సెప్ట్ చేస్తాను రెడీగా లేరు. అందువల్ల ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ తిరుగులేని శక్తిగా ఇవాళ ఎమర్జ్ కాగలిగింది, మూడోసారి గెలవగలుగుతుంది. ప్రపంచంలో ఇప్పుడు రేపు ఎన్నికలయ్యాక G7 మీటింగ్స్ ఉన్నాయి, మోడీ పోబోతున్నాడు. అక్కడ G7కి వచ్చే నాయకులందరూ ఇవాళ ఎన్నికల్లో గెలుస్తామా అని తలకా పట్టుకుంటున్నారు. బైడెన్ ట్రంప్ చేతుల్లో ఓడిపోతారన్న వార్తలు వస్తున్నాయి. రిషి సునక్ బ్రిటన్లో ఎన్నికలు జూలై 4న, బ్రిటన్లో మోస్ట్ ప్రాబబ్లీ ఓడిపోతాడు కన్జర్వేటివ్ పార్టీ. ఈవెన్ రిషి సునక్ ఎంపీగా గెలవడం కష్టం అంటున్నారు. కెనడాలో జస్టిన్ ట్రూడో గ్యారెంటీగా ఓడిపోబోతున్నాడు. సో అందువల్ల G7 దేశాల్లో ముఖ్యమైన 3 దేశాలు అమెరికా, అలాగే మీకు కెనడా, బ్రిటన్లో ప్రభుత్వాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఆహ్వానితుడిగా ఇండియాని ఇన్వైట్గా పిలుస్తున్నట్లున్నారు. మోడీ పోతే ఇప్పుడు మోడీ, బైడెన్ ఒకవైపు నుంచి, ట్రూడో ఒకవైపు నుంచి, మీకు రిషి సునక్ ఒకవైపు నుంచి, ఆ G7 తర్వాత చూసుకుందాం కానీ నువ్వు ఎట్లా గెలిచినా మాకు కూడా ఐడియా చెప్పు, కొద్దిగా మాకేమైనా చెప్పు, మేము ఎట్లా గెలవాలి అని మోడీ వెనకాల పడే సూచనలు కనబడుతున్నాయి. ఓకే, నాగేశ్వర్ గారు, ప్రధాన ప్రతిపక్షాలు రాజ్యాంగం ఉండదు మోడీ వస్తే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దేశ చరిత్రలో రాజ్యాంగం చుట్టూ తిరిగినటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే ఈ 2024 ఎన్నికలే. మోడీ వస్తే రాజ్యాంగం ఉండదా? రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందా? ఏమైనా కాంట్రవర్సీ ఎజెండాస్ ఉంటాయా? అంటే కాంట్రవర్సీ ఎజెండా లేకుండా బీజేపీ ఉండదు. మీకు బీజేపీకి ఏంటంటే భారత రాజ్యాంగంతో సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న ఏకైక పార్టీ. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా రాజ్యాంగంతో సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేవు. వారు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మొదట్లో ఆర్ఎస్ఎస్ పై నిషేధం కూడా ఉండే. రాజ్యాంగాన్ని ఆమోదించకపోతే
మా ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చేయలేము గనక బీజేపీ భారత రాజ్యాంగానికి లోబడి ఉంది, కానీ రాజ్యాంగానికి మౌలికంగానే బీజేపీ వ్యతిరేకం. మీకు మన బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల రచనలు చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఉన్న అవసరాల రీత్యా వాళ్ళు కొంత ఆ డిఫరెన్సెస్ బయట పట్టకపోవచ్చు. వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే మొదలు సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకే మీరు మొదటి నుంచి కూడా సెక్యులరిజం పైన అటాక్, ఇది మొదట్లో రాజ్యాంగం రాసినప్పుడు లేదని, అసలు సెక్యులర్ అవసరం ఏంటని, ఇది మెయిన్ అటాక్. అందువల్ల వాళ్ళ ఎజెండాలో బహుశా ఉండే అవకాశం ఉంది, రాజ్యాంగంలోని సెక్యులర్ అన్న పదాన్ని మేము తొలగిస్తాం. సెక్యులర్ సోషలిస్ట్ ఈ రెండింటికి బీజేపీ ఐడియాలజికల్గా వ్యతిరేకం. సో అందువల్ల ఈ రెండు పదాలు భారత రాజ్యాంగం రాసిన రోజు లేవు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎమర్జెన్సీలో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. కానీ భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులు ఇచ్చిన తీర్పులో అది అంతర్లీనంగా రాజ్యాంగానికి ఉన్న స్వభావమే ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కేవలం ఎక్స్ప్లిసిట్ చేసింది, ఇంప్లిసిట్గా ఉన్నదాన్ని అన్నారు. అందువల్ల సెక్యులర్ అన్న పదం ఉన్నా లేకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్హరెంట్లీ సెక్యులర్ అన్నది సుప్రీంకోర్టు తీర్పు. అందువల్ల బహుశా ఎందుకంటే ఒకసారి మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అందులోకి సెక్యులర్ సోషలిస్ట్ పదాలు లేవు. అందువల్ల ఈసారి మోస్ట్ ప్రాబబుల్ అవకాశం ఏంటంటే సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు తొలగించే ప్రయత్నం చేయొచ్చు, అదొక ఎజెండా. ఇక అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక మిగిలిన ఎజెండా. ఇప్పుడు బీజేపీకి ఆల్రెడీ ఆర్టికల్ 370 అయిపోయింది, రామ్ మందిర్ అయిపోయింది. అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ను ఎజెండా మీకు అమిత్ షా ఎన్నికల చివరిలో కూడా ఆ మాట అన్నాడు. మొదట్లో అనలేదు. మొదట్లో ఎందుకు అనలేదంటే ట్రైబల్ ఏరియాస్లో ఓట్లు పోతే అనలేదు. ఎందుకంటే అనేక ట్రైబల్ పార్టీస్ ఆర్గనైజేషన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్కు విరుద్ధం, వాళ్ళు వ్యతిరేకం. అందుకే బీజేపీ స్వర్గీయ ఎంపీ అయినటువంటి సుశీల్ కుమార్ మోడీ నాయకత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్రైబల్ ఏరియాస్ను యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ఎగ్జాంప్ట్ చేయాలని కూడా కోరాడు. అందువల్ల ట్రైబల్స్లో ఉండే వ్యతిరేకత కారణాలు ఎన్నికల చివరి వరకు చెప్పలేదు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ నుంచి అస్సాం వరకు ప్రభుత్వాలు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నాయి. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక ఎజెండాగా ఉంటుంది. తర్వాత ఈసారి మాకు 400 వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేని తీసుకొస్తామని అమిత్ షా అన్నాడు. 400 సీట్లకు పీఓకే ఏం సంబంధం లేదు. కావాలంటే పీఓకే మీద 400 సీట్లు వచ్చింది, దట్ ఇస్ ఎ డిప్లొమాటిక్ డిసిషన్, దట్ ఇస్ ఎ ఫారిన్ పాలసీ డిసిషన్. అయితే ఈ థర్డ్ టర్మ్లో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ బహుశా ఏ చర్య ఉండదు. దీని మీద ఎక్కువ మాట్లాడి రెచ్చగొట్టే అంటే ప్రయత్నం చేస్తారు. 4వది ఫెడరల్ వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం. మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల వ్యాసాలు చదవండి, వారు క్లియర్గా ఒప్పుకోరు. ఎందుకంటే ఏకీకృత దేశంగా ఉండాలి అని అంటారు. అంటే భారతదేశం ఒక యూనిటరీ స్టేట్గా ఉండాలి అన్నది బీజేపీ విధానం. వాళ్ళ పార్టీ కూడా అలాగే ఉంటుంది మీకు. అందువల్ల ఒక్క ఏక కమాండ్లో నడుస్తుంది. ఇప్పుడు మోడీ అమిత్ షా తలుచుకుంటే ఏదైనా బీజేపీలో జరిగిపోతుంది కదా. సో అందుకల్లా ఫెడరలిజానికి ఇప్పటికే దెబ్బతీసే పని గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష ప్రభుత్వాలు దెబ్బతీయడము, ఫైనాన్షియల్ పవర్స్ రాష్ట్రాల పవర్స్ తగ్గించి కేంద్రానికి ఎక్కువ వనరులు సమకూర్చడము, ఇలాంటివి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు రాబోయే కాలంలో చూడండి, బీజేపీకి తిరుగులేని మెజార్టీ వచ్చాక రాష్ట్రాల ఆర్థిక వనరులు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి. మీకు డీలిమిటేషన్ లాంటి వివాదాస్పద అంశాలు ముందుకు వస్తాయి. దాని ఫలితంగా సౌత్ ఇండియాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక విషయాల కంటే అసలు ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంటుందా? ప్రాంతీయ పార్టీల మనుగడ మీకు ఆ విషయానికి వస్తాను. మీకు సౌత్ ఇండియాకు పొలిటికల్ మార్జినలైజేషన్ పెరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి సౌత్లో పెనెట్రేట్ అయినా నార్త్లో బీజేపీ బలం. అందువల్ల సౌత్ ఎప్పుడు కూడా బీజేపీకి క్రెడిబుల్ కాదు. సో అందువల్ల మీకు జనాభా ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా దెబ్బతింటుంది. తర్వాత మీరు అన్నట్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెస్తారు గ్యారంటీగా. అది ఆల్రెడీ అమిత్ షా ప్రకటించారు. అదే జరిగితే మీకు ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు సాధారణంగా పార్లమెంట్ ఎన్నికల ఎజెండా ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికల ఎజెండా ఒక రకంగా ఉంటుంది. పార్లమెంట్ అసెంబ్లీ కాదు, సర్పంచ్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుపుతారు. అప్పుడు సర్పంచ్ ఎన్నిక కూడా పుల్వామా, బాలాకోట్ల ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు తప్ప మా గ్రామంలో మంచిగా ఉన్నాయా, రోడ్డు ఉన్నాయా ఆధారంగా ఓటేయరు. సో అందువల్ల ఈ రకమైన వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అనేది పెరుగుతుంది. తర్వాత
మీకు భారతదేశ ఎకానమీలో ఒక పెద్ద మార్పు ఈ 10 ఏళ్ళలో వచ్చింది. మీకు నీతి ఆయోగ్ CEO ఓపెన్గా చెప్పాడు, వ్యవసాయ చట్టాల లక్ష్యం ఏంటి అంటే రాజకీయ కారణాల రీత్యా చెప్పడం లేదు, కానీ మా లక్ష్యం దేశంలో 4 పెద్ద అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ కంపెనీలు, మార్కెటింగ్ కంపెనీలు మేము క్రియేట్ చేయడమే మా లక్ష్యం అన్నాడు. అంటే లక్షల కోట్ల వ్యవసాయ వ్యాపారం 3-4 కంపెనీల చేతిలో పెట్టాలని. ఈ కేంద్రీకరణ విపరీతంగా పెరుగుతుంది. మీకు రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక కేంద్రీకరణ పెరుగుతుంది. అదానీల లాంటి వాళ్ళ ఐశ్వర్యాలు అనేక రేట్లు పెరుగుతుంది. అందువల్ల ఈ పొలిటికల్ రంగంలో సెంట్రలైజేషనే కాదు, ఎకనామిక్ రంగంలో కూడా సెంట్రలైజేషన్ గణనీయంగా పెరుగుతుంది. అలాగే డైవర్సిటీ పైన అటాక్, బీజేపీ డైవర్సిటీ అంగీకరించదు. మీకు భాషాపరమైన వైవిధ్యాన్ని అంగీకరించదు, ఆహార అలవాట్ల వైవిధ్యాన్ని అంగీకరించదు. మీరు చూడండి, ఈ ఎన్నికల సమయంలో కూడా మోడీ మచిలీ మటన్ గురించి పట్టుకొచ్చారు చర్చ. సో మచిలీ చేపలు తినడం, మటన్ తినడం కూడా వివాదం చేశారు. సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ పైన ఇలాంటి డైవర్సిటీ అటాక్, ఇప్పటికే హిందీ భారతీయ ఆత్మ అని అమిత్ షా ఓపెన్గా ప్రకటించాడు. సో అందువల్ల హిందీ దేశంలో ఇంకా ఎక్కువగా రుద్దేటువంటి ప్రయత్నాలు కూడా జరగచ్చు. ఎందుకంటే భాషాపరమైన వైవిధ్యాన్ని కూడా బీజేపీ అంగీకరించదు. లింగ్విస్టిక్ ఐడెంటిటీ కాదు, దేశానికి ఒక రిలీజియస్ ఐడెంటిటీ మాత్రమే ఉండాలని. అందువల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన అటాక్ ఇప్పటికే పెరిగింది. ఓపెన్గానే ప్రభుత్వం చెప్తుంది, మేము ప్రభుత్వమే జడ్జిలు నియమించాలి, ఎందుకు నియమించకూడదని కిరణ్ రిజిజు వాదిస్తున్నాడు కూడా. సో అందువల్ల రాబోయే కాలంలో జడ్జిల్ని కూడా నియమించే క్రమంలో ప్రభుత్వ ఆధిపత్యం పెరుగుతుంది. సో అందువల్ల ఇలాంటి అనేక మౌలికమైన రాజ్యాంగ మార్పులు ఈ 5 ఏళ్ల కాలంలో రావచ్చు కనుక ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈవెన్ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రశ్నించడం అన్ని దేశద్రోహంగా, ప్రశ్నించడాన్ని ధర్మద్రోహంగా, దైవద్రోహంగా చూసేటువంటి టెండెన్సీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ బీజేపీ యొక్క ఐడియాలజికల్ బేస్ ఆర్గ్యుమెంట్స్ కనుక వాటి ఇంప్లిమెంటేషన్ డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిత్రపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలతో మోడీ వైఖరి ఎలా ఉండబోతుంది? మనం చూసాము 2019లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మిత్రపక్షాలు కొంత దూరం పాటించింది. మళ్ళీ ఇండియా కూటమి కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుంది. సో దట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, వాస్తవంగా సొంతగా మెజారిటీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎప్పుడంటామంటే మెజారిటీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ 2014లోనే 282 సీట్స్ వచ్చాయి బీజేపీకి. 272 వస్తే మెజారిటీ 282 వచ్చాయి. 2019కి వచ్చేవరకు 303 వచ్చాయి. మీకు అందుకే ఈ 10 ఇయర్స్లో మీరు కనుక చూసుకుంటే మీకు బీజేపీతో ట్రావెల్ చేసిన మిత్రపక్షాలు చాలా దూరమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం దూరమైంది, ఒరిస్సాలో బిజు జనతాదళ్ 2009 వరకు ఎన్డీఏలో ఉండే తర్వాత దూరమైంది. శిరోమణి అకాలీదళ్ 1996 నుంచి 2020 వరకు ఉండే శిరోమణి అకాలి దూరమైంది. బిజు జనతాదళ్ 1997 నుంచి 2009 వరకు ఉండే, అది దూరమైంది. అలాగే మీకు మధ్యలో జేడీయూ దూరమై మళ్ళీ వచ్చింది. సో అందువల్ల బీజేపీ మిత్రపక్షాల శివసేన దూరమైంది. మీరు దేశం మొత్తం మీద చూడండి, ఈ 10 ఏళ్లలో బీజేపీకి మిత్రులు దూరమైందే కనబడుతుంది. ఏడీఎంకే తమిళనాడులో దూరమైంది. అయితే ఇటీవల లాస్ట్ 1 ఇయర్లోనే మళ్ళీ వీళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు బీజేపీ మొదలుపెట్టింది. కారణం ఏంటంటే మొదటిసారి 2014 కన్నా 2019 కన్నా 2024 ఎలక్షన్స్లో బీజేపీ మొదటిసారిగా ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా బీజేపీ కాక తగిలింది, ఒక ఛాలెంజ్ తగిలింది, ఒక ఉలిక్కిపాటు వచ్చింది. ఆ ఉలిక్కిపాటు రావడంతోనే మళ్ళీ మిత్రులు కలుపుకుంది. అందులో భాగంగానే ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు, ఆర్ఎల్డీని తీసుకొచ్చారు, జేడీఎస్ను తీసుకొచ్చారు. శిరోమణి అకాలీదళ్, బిజు జనతాదళ్ గురించి ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అందువల్ల బీజేపీ రాబోయే కాలంలో బలపడుతున్న కొద్దీ బీజేపీ యాటిట్యూడ్ టువర్డ్స్ అలైస్ అనేది డిమాండింగ్గా ఉంటుంది. అంటే మిత్రపక్షాలు అడిగేది ఏముండదు, బీజేపీ ఇచ్చింది తీసుకోవాలి, బీజేపీ చెప్పింది చేయాలి తప్ప. బీజేపీ నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే మిత్రపక్షాల బేస్ కూడా తాను క్యాప్చర్ చేయాలని చూస్తుంది. మీరు దేశంలో మీరు లెక్క తీయండి, బీజేపీతో కలిసి ఏ పార్టీ అయినా బలపడిన ఒక్క ఉదాహరణ చెప్పండి. మీకు బీజేపీ మిత్రులుగా ఉండి బలహీనపడ్డ పార్టీల ఉదాహరణ చెప్తాను. మహారాష్ట్రలో శివసేన బలహీనపడిందా లేదా బీజేపీతో కలిసాక? బీహార్లో జనతాదళ్ యునైటెడ్ బలహీనపడిందా లేదా? జనతాదళ్ సెక్యులర్ ఒక ఎన్నికల్లో లాభపడచ్చు, కానీ ఓవరాల్గా 15 ఏళ్ళ పీరియడ్ తీసుకుంటే బలహీనపడిందా లేదా? మీరు చూడండి, బీజేపీతో అకాలీదళ్ మిత్రపక్షం బలహీనపడిందా లేదా? తమిళనాడులో అన్నాడీఎంకే
మిత్రపక్షం బలైన పడిందా లేదా? సో బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీ కూడా బలపడలే, కానీ బీజేపీ దూరమైన నవీన్ పట్నాయక్ బలపడ్డాడు మీరు గమనిస్తే. సో అందువల్ల బీజేపీకి ఉన్న స్వభావ రీత్యా మిత్రుడా శత్రువు సంబంధం లేదు. తన పార్టీ పెరుగుదల కొరకు వారు తీవ్రంగా కృషి చేస్తారు, తప్పని కూడా చెప్పలేదు. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ కదా. తెలుగుదేశాన్ని డెవలప్ చేయడం, ఏడీఎంకేని డెవలప్ చేయడం, జేడీయూని డెవలప్ చేయడం, జేడీఎస్ని డెవలప్ చేయడం బీజేపీ పని కాదు కదా. బీజేపీని బీజేపీ చేసుకుంటుంది. అందువల్ల మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీలో కూడా బీజేపీ చాలా అసర్టివ్గా ఉంటుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశమైన పెరగడానికి వెనకాడదు. సో అందువల్ల రాబోయే కాలంలో మిత్రపక్షాల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి కన్సిలియేటరీ అప్రోచ్ భవిష్యత్తులో ఉండకపోయేటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నాగేశ్వర్ గారు, తెలుగు రాష్ట్రాలు స్పెషల్లీ దక్షిణాది మీద మోడీ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణలో గనక బీజేపీకి ఎంపీ స్థానాలు పెరిగితే ఎలా ఉంటుంది? అలాగే ఏపీ విషయానికి వచ్చేసరికి జగన్తో ఏ విధమైనటువంటి సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంటుంది? అండ్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా శాంపిల్స్కి సంబంధించి నాగేశ్వర్ గారు, మనం నిన్న కూడా చాలా డెప్త్గా మాట్లాడారు మీరు ఎగ్జిట్ పోల్స్ మీద. సో అసలు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్కి మధ్య ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందంటే, మ్యాక్సిస్ టీడీపీ అండ్ వైసీపీ విషయానికి వస్తే, ఏపీ విషయానికి వస్తే ఓట్ షేర్ 13% డిఫరెన్స్ చూపిస్తుంది. అసలు ఇవి సత్యదూరంగా అనిపించట్లేదా? అసలు ఎలా విశ్వసించాలి ఈ ఫిగర్స్ని? సత్యదూరమా కాదా అని మనం విశ్వసించాల్సిన అవసరం లేదు, ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది కదా. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఇది రైటా రాంగ్ అనేది నేనేం కామెంట్ చేయలేను. కానీ ఇంత వేరియేషన్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకే సంస్థ చేసిన సర్వేలు కూడా కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు యాక్సిస్ మై ఇండియా వారు చేసినటువంటి కర్ణాటక ఎలక్షన్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అయింది. మధ్యప్రదేశ్ ఎన్నిక ఫెయిల్ అయినట్టుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అందువల్ల ఒకే సంస్థ ఇండియా టుడే అయితే నాకు క్లియర్ గుర్తు, వాళ్ళు యాక్సిస్ మై ఇండియాతోనే చేస్తారు ఇండియా టుడే వాళ్ళు. కర్ణాటకలో వాళ్ళు ఒక్కరే 135 సీట్స్ వస్తాయని చెప్పారు. మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది. అందువల్ల ఒకే సంస్థ మరి ఒక రాష్ట్రానికి కరెక్ట్ అయింది, ఇంకో రాష్ట్రం తప్పైంది. అందువల్ల ఏ సంస్థ అయినా 100% అక్యురసీతో ఏ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సర్వేకు ఉండేటువంటి సహజ పరిమితులు అవి. అందులో అంత పెద్ద రాష్ట్రము, అన్ని రకాల ఓటర్లు, వీళ్ళు ఇంత తీసుకున్న 20,000 30,000 శాంపుల్ కన్నా ఎక్కువ ఉండదు. మీరు కావాలంటే మిగతా ఈ సర్వేల శాంపుల్ తీయండి, ఎక్కువ ఉండదు. అందువల్ల ఈ సంస్థల శాంప్లింగ్ తక్కువ ఉంటుంది కనుక వాతావరణం చాలా గట్టిగా పోటీ ఉన్నప్పుడు ఎటైనా జరగచ్చు. అయితే తమది కరెక్ట్ అయితే మాది కరెక్ట్ అయిందని చెప్పుకుంటారు, రాంగ్ అయితే దాని గురించి మాట్లాడరు. సో రైట్ అయితే మాదే రైట్, మేము ఒక్కరమే అక్యురేట్గా చెప్పామంటారు. రేపు రాంగ్ అయితే ఎవడైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడా నాది రాంగ్ అయింది ఏమనుకోకని అన్నాడు కదా. అందువల్ల రాజకీయ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా ఇది పార్ట్ ఆఫ్ ఒక ప్యాకాటగా మారిపోయింది. నీకు మంచి కార్డులు పడితే గెలుస్తావు, మంచి కార్డులు పడకపోతే గెలవవు. సో సమయానికి నీ జోకర్ పడిందా లేదా, నీకు కరెక్ట్గా కార్డులు పడ్డాయా లేదా. అఫ్కోర్స్ నీ టాలెంట్ కూడా ఉంటుంది కాదన్న, అలాంటప్పుడు ప్యాకెట్లో కూడా టాలెంట్ ఉంటుంది కదా, ప్యాకెట్లో కూడా ఆడే టాలెంట్ ఉంటుంది. కానీ నువ్వు మంచి కార్డులు పడకపోతే నువ్వు ఎంత బాగా ఆడినా ఏం లాభం లేదు కదా. అందువల్ల ఇట్స్ లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్గా మారిపోయింది. అందువల్లనే ఎగ్జిట్ పోల్స్ గురించి మనం ఒక డైరెక్షన్ను విశ్లేషించుకోవడానికి ఉపయోగించడంలో తప్పులేదు, కానీ నెంబర్స్తో మనంత సీరియస్గా తీసుకోకూడదు. సో డైరెక్షన్ అయితే మీరు అన్నట్లు యాక్సిస్ మై ఇండియా కూటమి గెలుస్తుంది అన్నారు. మిగతా అనేక సంస్థలు కూడా లోక్సభ ఎన్నికలకు కూటమికి ఇచ్చారు, లోకల్గా ఉన్న కొన్ని సంస్థలు వైసీపీకి ఇచ్చాయి. సో అందువల్ల భిన్నమైన కథనాలు వచ్చాయి కనుక నేను నిన్నటి నుంచి ఎంతమంది అడిగినా అయ్యా ఇంకా తేలని ప్రశ్నే, ఇదేమి కన్ఫర్మ్డ్గా చెప్పలేము అని చెప్తున్నా. చాలామంది క్యూరియస్, సార్ మీరు చెప్పండి సార్, మీరు తెలంగాణ కరెక్ట్ చెప్పారంటే తెలంగాణ కరెక్ట్ ఇప్పుడు రాంగ్ చెప్పుడు ఉండదయ్యా. తెలంగాణ కరెక్ట్ చెప్పావు కనుక ఇప్పుడు రాంగ్ చెప్పకూడదు కదా. సో అందువల్ల ఆడ క్లారిటీ పిక్చర్ ఉంటే నేను చెప్పగలుగుతాను, పిక్చరే క్లారిటీ లేకపోతే ఎవరైనా ఏం చెప్పగలను. సో అందువల్ల పిక్చర్ క్లారిటీ ఉన్నప్పుడు చెప్పినమా నిజం. ఇవాళ పొద్దున ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు 2004లో చెప్పారు సార్ టీడీపీ ఓడిపోతుందని ఎవరు చెప్పకముందని. నిజమే, అది 15 రోజుల ముందు చెప్పాను. అప్పుడు టీవీ ఛానల్లో నేను దేవేంద్ర గౌడ్ కూర్చుంటే మీ నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేని ఇంట్లో దేవేంద్ర గౌడ్ అదేంటండి మాకు బ్రహ్మాండంగా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో చూడండి అన్న, రిజల్ట్ వచ్చిన రోజు దేవేంద్ర గౌడ్ అన్నారు సార్ మీరు చెప్పినట్టు అయింది కదా అని. సో చాలామంది అంగీకరించరు దానికి. ఇప్పుడు
ప్రాక్టికల్గా అనుభవంలో అయితే అంగీకరిస్తారు, కొన్నిసార్లు రైట్ అవుతుంది, కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. సో కానీ ఇప్పుడు పిక్చర్ క్లారిటీ లేదు, అంతవరకు షూర్. ఆ క్లారిటీ పిక్చర్ లేదు కనుకనే ఇంత వేరియేషన్ కూడా వస్తుంది. అందువల్ల ఏ సర్వే అయినా, ఏ సెఫాలజిస్ట్ అయినా, ఏ విశ్లేషకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా పరిస్థితి క్లారిటీ ఉంటేనే చెప్పగలడు. పరిస్థితి క్లారిటీ లేకపోతే ఎలా చెప్పగలుగుతాడు? తెలంగాణ ఫలితం చూశారు. ఎంపీ స్థానాల విషయానికి వస్తే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి ఇస్తున్నారు ఎంపీ స్థానాలు. సో ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్గా మారితే గనక మోడీ విషయానికి వచ్చేసరికి ఎలా ఉండబోతోంది బీజేపీ రోలు తెలంగాణలో? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా బీజేపీ పెరుగుతుంది అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. నేనే 4 నెలల నుంచి చెప్తున్నా, బీజేపీ ఓట్లు సీట్లు గణనీయంగా పెరుగుతాయని. ఎందుకంటే 2018లో 7% ఓట్లు వచ్చినప్పుడు 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. ఇప్పుడు 2023లో 14% వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా ఇది 25% ఇంకా అటో ఇటో ఉంటుంది. అనివార్యంగా బీజేపీ ఓటింగ్ పెరగబోతుంది, దీంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సీట్ల విషయంలో కూడా బీజేపీ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇవన్నీ మొదటి నుంచి అనుకున్నదే. అయితే నీకు సెకండ్ పొజిషన్లో ఎవరుంటారన్నది క్వశ్చన్. ఓటింగ్ సీట్ల విషయంలో సెకండ్ పొజిషన్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని సంస్థలు అయితే హైయెస్ట్ బీజేపీకి ఇస్తున్నాయి, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఇస్తున్నాయి. బట్ ఏ రకంగానైనా కాంగ్రెస్తో పోటాపోటీగా బీజేపీ ఉంటుందని చాలా సంస్థలు చెప్తున్నాయి. థర్డ్ పొజిషన్కి మాత్రం బీఆర్ఎస్ఏ ఉంటుంది. కానీ ఓట్లలో కూడా బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉంటుందా అప్పుడు చూడాలి. అంటే సీట్లలో థర్డ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉండడం గ్యారంటీ. ఓట్లలో కూడా బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో ఉంటే ఒక పెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్కి ఉంటుంది. ఎందుకంటే అటువైపు నుంచి బీజేపీ, ఇటువైపు నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నరికే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 26 మంది ఎమ్మెల్యేలు పోతారని వార్తలు వచ్చే 3 వెళ్ళారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆచి తూచి వివరించదాం, లెట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రానియండి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా, ఎటువైపు పోతే తమకు లాభం, అంటే బీఆర్ఎస్కు బలం పెరుగుతుందేమో అనే అనుమానంతో లేరు వాళ్ళు, ఉండలే. బీజేపీ వైపు వెళ్ళాలా కాంగ్రెస్ వైపు వెళ్ళాలో తేలకుండా వాళ్ళు ఇంట్లోనే అలాగారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చి కొంతమంది అటు కొంతమంది ఇటుపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల బీఆర్ఎస్కి ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికార పార్టీగా ఉంటుంది. అపోజిషన్ స్పేస్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది తెలంగాణలో అనేది కీలకం. అపోజిషన్ స్పేస్ బీజేపీ గనక అందుకోగలిగితే 2028కు ఛాలెంజర్గా మిగులుతుంది. అందువల్ల మీరు తెలంగాణలో చూడండి, దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ సమయంలో అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉండే. అందుకే మీకు బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ రాబోతుంది అనే రీతిలో వాతావరణం జరిగింది. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో అప్పుడు కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. హుజూర్ నగర్లో ఓడిపోయింది, మీరు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి, నాగార్జున సాగర్ ఓడిపోయింది. సో బీజేపీ అన్ని కాంగ్రెస్ అన్ని వరుస ఓటంలే. బీజేపీ కొమ్మో 1-2 పోయినా మంచి విజయాలు సాధించింది ఉప ఎన్నికల్లో. ఆ సమయంలో ఇక బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అనే వాతావరణం వచ్చినప్పుడు హుజూరాబాద్ లాభపడింది, దుబ్బాకలో లాభపడింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ వచ్చిందో బీజేపీ దెబ్బతిన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఇప్పుడు అపోజిషన్ స్పేస్లో ఎవరుంటారన్నది ఒక కీలకం కాబోతుంది. అందువల్ల బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా అనేది చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈసారి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఎక్కువ ఉంటారు. బీజేపీ పెద్ద ఎత్తున సౌత్ ఇండియా పైన కేంద్రీకరణ పెంచింది, రాబోయే కాలంలో ఇంకా విపరీతంగా పెంచుతుంది. బీఆర్ఎస్తో పొత్తు అవసరం బీజేపీకి లేదు, జాతీయ రాజకీయాల్లో క్లియర్ మెజార్టీ వచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ను కలుపుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలవాల్సిన అవసరం వచ్చింది, తెలంగాణలో బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ దూకుడు పెరుగుతుంది, బీఆర్ఎస్ అనేది ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదమా అంటే నా అంచనా ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తాము అధికారంలోకి రావాలి అని మధ్యప్రదేశ్లోనో, కర్ణాటకలోనో, ఉత్తరాఖండ్లోనో, అరుణాచల్ ప్రదేశ్లోనో చేసినట్టు ఇక్కడ చేస్తుంది అనుకోను, మహారాష్ట్రలోనూ. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు. అందువల్ల 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ దెబ్బతింటుంది. అందువల్ల ఆ తప్పు చేస్తుంది అనుకోను. కానీ కాంగ్రెస్లోనే అంతర్గత పరిణామాల వల్ల కనుక ఏమైనా జరిగితే అప్పుడు బీజేపీ మాత్రం
ఇంకా బలమైన ఆపరేషన్లో కూడా ప్రవేశపెడుతుంది. అందువల్ల రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడున్న పార్టీల వారిగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే సంకేతం ఉండదు, చాలా మార్పులు చేర్పులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్, బీఆర్ఎస్ ఎదుర్కొన్నంత సులభంగా బీజేపీని ఎదుర్కోలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న పార్టీ, బీజేపీ ఏమో ప్రో ఇన్కంబెన్సీతో దేశంలో అధికారం ఉన్న పార్టీ. బీఆర్ఎస్తో పోలిస్తే ఒక బలమైన నాయకత్వం ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, అన్నిటికీ మించి ఎమోషనల్ భావోద్వేగ రాజకీయాలు చేయగలిగే ఎజెండా, మతపరమైన విభజన తీసుకురాగలిగే సామర్థ్యం, ఇవన్నీ కూడా మానిటరీ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా బీజేపీ బలమైంది, కేంద్ర సంస్థల చేతిలో ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం బీజేపీతో ఫైట్ చేసే సిచ్యువేషన్ లేదు. అందుకే నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను మీకు. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పక్కకు పెట్టి మిగతా మంత్రులు ఎంతమంది బీజేపీ పైన ఎన్ని విమర్శలు చేశారు, మోడీ పైన ఎవరైనా విమర్శ చేశారా? మీరు ఒక గూగుల్ అనాలిటిక్స్ తీయండి, తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కేసీఆర్ తిట్టడానికే సమయం అంతా కేటాయించారు. ఎందుకో భయమా భక్తో తెలియదు, భయమా భక్త లేదా వ్యూహాత్మక తప్పిదమా తెలియదు, కానీ బీజేపీ పైన పోరాడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా లేదు. ఇది కాంగ్రెస్ పార్టీని ఇంకా దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను ఇది ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పెద్ద తప్పు చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అదే కదా ఎగ్జిట్ పోల్ చెప్తున్న విషయం. సౌత్ స్టేట్స్తో పోల్చుకుంటే స్పెషల్లీ తెలంగాణ విషయంలో ఎన్నికకు తన స్కోర్ పెంచుకుంటూ వెళ్తుంది బీజేపీ. ఇదే దూకుడు కొనసాగిస్తే టార్గెట్ 2028లో సాకారం అవుతుందా? లేదు, మీరు తెలంగాణ ఒక్కటే కాదు, సౌత్లో మీకు కర్ణాటకలో కూడా బీజేపీ 2009 నుంచి ప్రతి ఎన్నికలో బీజేపీ ఓటింగ్ పెరిగింది, మీకు సీట్లు పెరిగాయి. తమిళనాడులో ఓటింగ్ పెరుగుతోంది, ఇప్పుడు కేరళలో ప్రతి ఎన్నికలో ఓటింగ్ పెరుగుతోంది. అందువల్ల ఇట్స్ నాట్ తెలంగాణ స్పెసిఫిక్ ఫినామినన్ కాదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు అన్నది నిజం, రాష్ట్ర విభజన ఫలితంగా బీజేపీని కూడా ప్రజలు శిక్షించారు, ఇప్పుడు పొత్తు వల్ల పెరుగుతోంది. కానీ సౌత్లో మీరు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం పెరుగుతూనే ఉంది. సో అది ఏ స్థాయిలో ఎంత వేగంగా పెరిగిందన్నది పాయింట్ తప్ప, అఫ్కోర్స్ కేరళలో తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో చాలా వేగంగా పెరిగింది. కానీ ఈ పెరుగుదలంతా లోక్సభ ఎన్నికలకే ఎక్కువగా ఉంది, అసెంబ్లీ ఎన్నికలకు ఆ స్థాయిలో రిటైన్ అవుతలేదు, కొంతవరకు రిటైన్ అవుతుంది. మీకు ఉదాహరణకు బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో 40% ఓటింగ్ వస్తే అసెంబ్లీ ఎన్నికలు కూడా 38% ఓటింగ్ వచ్చింది. అంటే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2% తగ్గింది. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు 2019లో 13% తేడా ఉంది, 7-20 అంటే 1/3 వచ్చింది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే. ఇప్పుడు తెలుస్తుంది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో 14%, లోక్సభ ఎన్నికలకు ఎంత తేడా ఉంటుంది అని. సో ఈ తేడా మీకు బెంగాల్లో లేదు. అందుకే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా 77 సీట్లు తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్షమైంది. సో అందువల్ల మీకు బెంగాల్ లాగా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపెడితే అప్పుడు ఛాలెంజ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో సహజంగానే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తుంటాయి. సో అందువల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన లోక్సభ ఎన్నికల్లో వచ్చినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నాయకత్వం లేదు, స్థానిక నాయకత్వం లేదు. అందుకే అప్పటికప్పుడు పార్టీకి వచ్చిన స్పాట్ అడ్మిషన్లు జరిగాయి. సో నాయకత్వం లేదు, నాయకత్వంలో ఐక్యత లేదు. బీజేపీలో 3 నాయకులు ఉంటాయి, 5 గ్రూపులు ఉంటాయి రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో గందరగోళం, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. సో మీరు ఏ బీజేపీ నాయకులను అడగని చెప్తారు, ఇది నేను చెప్పేది కాదు, విమర్శ కాదు. సో చాలా లీడర్షిప్ క్రైసిస్ ఉన్న పార్టీ తెలంగాణ బీజేపీ. అందువల్ల రాబోయే కాలంలో ఇవన్నిటిని అధిగమిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఫ్యూచర్ ఉంటుంది. సో ఏపీ విషయానికి వస్తే లోక్సభ సీట్ల విషయంలో మేజర్ నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపే చూపిస్తున్నాయి. జగన్తో కటిఫ్ చేసుకుంటుందా బీజేపీ? అంటే అదొకటే కాదు, మీకు కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు రావడం ఒక ఫ్యాక్టరు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి అవసరం లేని పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో లోక్సభలో యాక్చువల్గా అయితే జగన్ మద్దతు ఎప్పుడూ అవసరం లేదు, కానీ రాజ్యసభలో మద్దతు ఉండే. రాజ్యసభలో జగన్ మద్దతు కీలకం ఉండే, అది ఇప్పుడు కూడా ఇంత తొందరగా మారదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా లేదు రాజ్యసభలో, ఇప్పుడు 0 అయింది ఫస్ట్ టైం హిస్టరీలో. నాకు గుర్తున్నంత వరకు వైసీపీకి 11 మంది అయ్యారు. సో రేపు బీజేపీ అవసరం అనుకుంటే వైసీపీ రాజ్యసభ సభ్యులు లాగిపడేయచ్చు. తెలుగుదేశం వాళ్ళు 4 లాగిపడేయలేదు గతంలో. సో అందువల్ల వైసీపీ ఎంపీలను లాగిపడేయచ్చు ఒకవేళ, అదొక పాసిబిలిటీ ఉంది.
రెండో పాసిబిలిటీ గతంలో లాగా లేదు, బీజేపీ బలం పెరిగింది రాజ్యసభలో కూడా. ఇప్పుడు దాదాపు దగ్గరికి వచ్చారు మెజారిటీకి, స్టిల్ మెజారిటీ లేదు కానీ దగ్గరికి వచ్చారు. అందువల్ల రిలేటివ్లీ 2024 మధ్య కాలంతో పోలిస్తే జగన్ అవసరం లేదు. కానీ అప్పుడు జగన్కి 22 మంది లోక్సభ సభ్యుల మద్దతు, రాజ్యసభలో మద్దతు ఉంది. ఇది తగ్గినప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది? డెఫినెట్గా జగన్తో అవసరం లేనప్పుడు కూడా జగన్ పట్ల బీజేపీకి ఏమీ ఐడియాలజికల్ ప్రేమ లేదు కదా. బీజేపీకి ఏ రాజకీయ పార్టీతో ఐడియాలజికల్ ప్రేమ ఉండదు. పొలిటికల్గా అసలు ఐడియాలజికల్ మిత్రపక్షాన్ని శివసేనని దూరం చేసుకున్నది కదా. బీజేపీ ఇది హిందుత్వానే, శివసేన హిందుత్వానే. అయినా రాజకీయ ఎన్నికల అవసరాలకు ఒక శివసేన దూరం కాలేదా? అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్తో అవసరం లేకపోతే జగన్ పక్క పెడుతుంది, చంద్రబాబు నాయుడుతో అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పక్కన పెడుతుంది. మీరు చూస్తుండండి, ఏం పెట్టలేదో ఉద్దవ్ ఠాక్రే పక్కన. సో అందువల్ల అఫ్కోర్స్ శివసేన నాకు ముఖ్యమంత్రి కావాలని అడిగితే పక్కకు పెట్టచ్చు. ఆ మేడకైతే నితీష్ కుమార్ను నూరుజల్ల నీళ్ళు తాగించడం లేదా? నేను ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీ వైఖరి ఒకటే ఉంటుంది, తన పెరుగుదలకు అనుగుణమైన వైఖరే తీసుకుంటుంది అంతే తప్ప ఏదో ఒక పార్టీ మీద ప్రత్యేక ప్రేమో ప్రత్యేక కోపంతో బీజేపీ వ్యవహరించదు. ఓకే, కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా వైసీపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి, కొన్నేమో కూటమికి ఇస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే 4వ తారీఖు ఏంటనేది తేలిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని ఎలా చూడాలి? నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరో తేలాలి, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఈ ఎన్నిక ఈ స్థాయిలో రసవత్తరం కావటానికి, ఉత్కంఠ కావటానికి, కాంపిటేటివ్ కావటానికి పొలిటికల్గా కారణం పవన్ కళ్యాణ్. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్కు ప్రియారిటీ ఇవ్వకపోతే అది ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేము. ఎందుకంటే బీజేపీ క్లియర్గా టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది. మీకు మోడీ అటెండ్ అయిన బహిరంగ సభల్లో మీరు చూడండి కావాలంటే జెస్చర్స్, పవన్ పట్ల మోడీ ఎలా వ్యవహరించాడు, టీడీపీ నాయకుల పట్ల ఎలా వ్యవహరించాడో మీరు స్టేజ్ మీద చూడండి, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా విషయాలు ఏది మెసేజ్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా మెసేజ్ ఇచ్చిపోతాడు. మామూలుగా ఉండదు, ఏదో మిగతా రాజకీయ నాయకులకు కాదు. సో అందువల్ల మోడీ పవన్ కళ్యాణ్ పట్ల ఓపెన్గా ప్రయారిటీ చూపెట్టిన సందర్భాలు మనకు చాలా కనబడతాయి. అందువల్ల ఎందుకంటే బీజేపీకి ఏంటంటే జనసేన మద్దతుతో రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదగాలన్నది బీజేపీ లక్ష్యం. అంటే ఎందుకు బీజేపీ సంతగా ఆ స్థాయి లేదు కనుక, రేపు సంతగా స్థాయి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పక్క పెడుతుంది, తర్వాత సంగతి అది. యాజ్ ఆఫ్ టుడే అవసరం లేదు. అందువల్ల ఖచ్చితంగా వితిన్ ద కూటమి జనసేనకు బీజేపీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల టీడీపీ పైన ఏ రకమైన ప్రెషర్ ఉంటుంది అదనేది టీడీపీకి సొంతగా అధికారం వస్తుందా, ఒకవేళ అధికారం ఫస్ట్ వస్తుంది, అది మొదటి క్వశ్చను. అధికారం ఒకవేళ వచ్చినా సొంతగా అధికారం వస్తుందా, బీజేపీ జనసేన మద్దతుతో అధికారం వస్తుందా? మద్దతుతో అధికారం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అవుతాడు. అంటే 140 సీట్లు అంటే 100 కూడా రావంటారా? అంటే అదే అంటున్నారు, 100 సీట్లు వస్తే టీడీపీకి 100 సీట్లు వస్తాయి. టీడీపీకి 100 సీట్లు వస్తే అది వేరు, 100 కాదు అనేది ఈవెన్ 90 వస్తాయి. సో టీడీపీకి 90 కన్నా తక్కువ వచ్చినప్పుడు జనసేన బీజేపీతో కలవాలి. అప్పుడు దేర్ కెన్ బి ఎనీ డిమాండ్. నాతో జీవీ నరసింహరావు నాకు ఇచ్చినట్లు చెప్పాడు, కుమారస్వామి ఫార్ములా ఉండొచ్చు, అంటే మాకే ముఖ్యమంత్రి పదవి అడగచ్చని. ముఖ్యమంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి అడగచ్చు. చాలా పరిణామాలు అయితే రాష్ట్రంలో జరుగుతాయి. మీకు బీజేపీ అసర్టివ్గా ఉంటుంది, జనసేనతో కలుపుకొని ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ లీడర్షిప్ డైరెక్షన్లో బీజేపీ నడుస్తాయి. స్టేట్ లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు అనుకూలురు వ్యతిరేకులు ఉన్నమాట నిజం. ఇప్పుడు బీజేపీలో టికెట్ వచ్చిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు అనుకూలు అనేది కూడా నిజం. కానీ కేంద్ర బీజేపీ ఇలా ఉండదు. ఎలక్షన్ అయినాక కేంద్ర బీజేపీకి చంద్రబాబు నాయుడు అనుకూలం వ్యతిరేకం ఉండదు, బీజేపీ అనుకూలమే ఉంటుంది కేంద్ర బీజేపీకి. సో అందువల్ల బీజేపీ ప్రెషర్ వితిన్ ద కూటమి పెరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్కు బీజేపీ ప్రియారిటీ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్కు ప్రజల్లో కూడా ఇలా తెలుగుదేశం ఒకవేళ అధికారంలోకి వస్తే సింగిల్ మోస్ట్ కారణం చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ కారణం. ఒక కారణం జగన్మోహన్ రెడ్డి సొంత స్వయంకృత అపరాధాలు ఒకవేళ ఓడిపోతే, వాళ్ళ టీడీపీ వస్తే. కానీ అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణే టీడీపీతో పొత్తుకు ముందుకు రాకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నరేటివ్ కనుక లేకపోతే, మీరు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్లు ఎన్ని సభలు పెట్టినా అధికారం వచ్చే క్వశ్చన్ లేదు. అది మీకు క్లియర్గా కనబడుతుంది కదా రాజకీయాల్లో. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ విల్ బీ ద హీరో.
అసలు ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోయినా ఈ ఎన్నికను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిందే. ఎస్, లెట్ us వెయిట్ అండ్ సీ. ఫైనల్గా తెలుగు వాళ్ళకి అసలు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో హంగ్ అనేది అలవాట్లేదు తెలుగు వాళ్ళకి. ఈసారి ఏమైనా అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? అసలు హంగ్ ప్రసక్తే లేదు. హంగ్ ఎందుకు వస్తుందండి? హంగ్ బైలెటరల్ అంటే రెండు పార్టీల మధ్య బైపోలార్గా ఉన్నప్పుడు హంగ్ స్కోపే ఉండదు. హంగ్ ఎప్పుడు వస్తుంది? మల్టీపోలార్ ఉంటే వస్తుంది. అంటే ముక్కోణ పోటీలు, చతుర్ముఖ పోటీలు, బహుముఖ పోటీలు ఉంటే హంగ్ వస్తుంది. కంప్లీట్గా కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉన్నప్పుడు హంగ్ అనే ప్రసక్తే లేదు కదా. చాలామంది ఏంటంటే హంగ్ అర్థం కాక టీడీపీ గనక మ్యాజిక్ ఫిగర్స్ అంతగా రాకపోతే, అంటే 88 సీట్లు వస్తే అధికారం, టీడీపీకి 88 రాకపోతే దాన్ని హంగ్ అనుకుంటారు. కాదది. అది హంగ్ ఎప్పుడవుతుందంటే ఎవరికి మెజార్టీ అవుతుంది? టీడీపీ, బీజేపీ, జనసేన ప్రీపోల్ కోalition. హంగ్ ఎట్లా అవుతుంది అది? సో ప్రీపోల్ కోalition హంగ్ అనరు. సో అందువల్ల చాలామంది హంగ్ అనే పదం ఎందుకు వాడుతున్నారంటే టీడీపీకి సొంతగా 88 రాకపోతే హంగ్ అని భావిస్తున్నారు. కానీ అది దట్ ఈజ్ నాట్ హంగ్. అందువల్ల ఒక పార్టీకైనా ఒక ప్రీపోల్ కోalitionకైనా మెజారిటీ వస్తే హంగ్ అనరు. అందువల్ల ఇప్పుడు మీకు వైసీపీకి టీడీపీ నాయకత్వం కూటమికి తప్ప 170 సీట్లు వేరే వాళ్ళకి ఏమొస్తాయి? కాంగ్రెస్కి అయితే ఒక్క సీట్ రాదు, ఇంకెవరికి కమ్యూనిస్టులకు ఒక్క సీట్ రాదు. మరి వచ్చేది ఎవరికి? ఇంకెవరు లేరు కదా అక్కడ. హంగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు లాస్ట్ టైం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు ఉన్నారా? టీడీపీ, వైసీపీ ఉంది. వైసీపీ 151, 23 టీడీపీకి, 1 జనసేనకు వచ్చింది. ఆ ఒక్క మెంబర్ కూడా వైసీపీలో చేరాడు. పోనీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనసేన కూటమిలో ఉంది కనుక. పోనీ 2014లో ఈ 3 పార్టీలు కాక ఏమైనా ఉన్నాయా? టీడీపీ, బీజేపీ, వైసీపీ. అందువల్ల 2014 అయినా 2019 ఈ 3 పార్టీలే కదా. ఇప్పుడు జనసేన 4 పార్టీలు, ఎందుకంటే 2014లో జనసేన పోటీ చేయలేదు కనుక. అందువల్ల హంగ్ అనే అవకాశమే లేదు. 3 పార్టీల కూటమి ఒకవైపు, వైసీపీ ఇంకోవైపు ఉండగా హంగ్ ఎక్కడిది? 170 వల్ల ఎవరికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కదా. సో హంగ్ అనే స్కోపే లేదు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే నాగేశ్వర్ గారు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరితో